భారతదేశ కొత్త రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ బీజేపీలోని కీలక నేతలకు మాత్రం ఆమెకు రాష్ట్రపతి అయ్యే అవకాశాలున్నాయని 2017లోనే తెలుసు. ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ ద్రౌపది ఎవరు, ఆమెకు రాష్ట్రపతి అయ్యేంత గొప్ప వ్యక్తిత్వం, జీవనం ఉందా, దేశంలోని అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ము సరిపోతారా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఇక ఆమె ఫోటో చూడగానే ఈమె మనకు కాబోయే రాష్ట్రపత అని కూడా తెలియని వారు అనుకుంటున్నారు. కానీ ద్రౌపది ముర్ము నిజంగానే గొప్ప మనిషి. ఆమె జీవన విధానం కూడా చాలా ప్రత్యేకం. కడు పేదరికంలో పుట్టిన ద్రౌపది ఎంతో కష్టపడి పైకొచ్చారు. అంతేకాదు ఆమెతో పాటు తన గిరిజన జాతిని కూడా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. పుట్టుక ఎంత నిమ్న స్థాయిలో ఉన్నా కష్టపడితే గొప్ప లక్ష్యాలను సాధించొచ్చనడానికి ద్రౌపది ముర్ము ఉదాహరణ. ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని సెంతలి గిరిజన జాతిలో పుట్టారు. అతి చిన్న కుగ్రామం అయినా ద్రౌపది గారు కష్టపడి చదువుకున్నారు. పైగా ఆమె తాత గ్రామ సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత తండ్రి కూడా గ్రామ సర్పంచ్ అయ్యారు. అయినా ఆమె మొదట్లో చదువు మీదే శ్రద్ధ పెట్టారు. చదువుకునే వసతులు తక్కువగా ఉన్న కుటుంబం ప్రోత్సాహంతో ద్రౌపది ఒంటరిగా ఆ రోజుల్లో భువనేశ్వర్కు వచ్చి ప్రఖ్యాత రమాదేవి మహిళా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేశారు ఆమె. అయినా సరే ఒకవైపు కుటుంబ పోషణ కోసం ఉపాధ్యాయురాలుగా ఉంటూ పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టరేట్ వచ్చిన తర్వాత శ్రీ అరవిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. చాలా ఏళ్లు విద్యావేత్తగా ఉన్నారు. అంతేకాదు ఒడిశాలో బాల్యం నుంచి డిగ్రీ వరకు గిరిజన జాతుల్లోని వారిని చదువుకునేలా ప్రోత్సహించారు. తమ జాతి వారినే కాకుండా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారినంతా కూడా బడిబాట పట్టేలా ప్రభుత్వానికి ఆమె పలు సలహాలు ఇచ్చేవారు. స్వయంగా బాల్యంలోనే పేదల చదువుకు బాటలు వేస్తే వారి జీవితం మెరుగవుతుంది, వారికి మంచి జీవన విధానం అలవాటైతే సమాజం, దేశం కూడా బాగుంటుందని కలలు కన్నారు ద్రౌపది. చాలా ఏళ్లు విద్యారంగంలో ఉన్న కొద్ది రోజుల తర్వాత స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేశారు. ఆమె జీవితంలో ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగాన్ని వదిలి అనుకోకుండా పూర్తిగా కొత్త వృత్తిలోకి వచ్చారు ద్రౌపది ముర్ము. అక్కడే ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి కలిగింది. తన వంశంలోని వారు రాజకీయాల్లో ఉన్నారు, ఎంతో నిరాడంబరంగా బ్రతికారు. అయితే ఎంత డబ్బు చేతిలో ఉన్నా సరే ద్రౌపది ముర్ము మాత్రం చాలా సింపుల్గా ఉండేవారు. తమ గిరిజన జాతి సంప్రదాయాలను వదిలిపెట్టలేదు. అంతెందుకు మన రాష్ట్రపతిగా ఎంపికైన శివాలయంలోని పరిసరాలను ఊడ్చారు. చాలా సాదాసీదాగా ఉన్న గొప్ప వ్యక్తి అని చాలామంది ద్రౌపదిని పొగిడారు కూడా. కానీ సెంతలి గిరిజన తెగవారికి అదో ఆచారం. ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా దేవుడి సేవ చేసేందుకు మొదట పరిసరాలను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దేవుడికి మొక్కుకొని పూజలు చేస్తారు. సెంతలి కొత్తగా చీపురు పట్టుకొని ఆలయ పరిసరాలను ఊడ్చలేదు. అది ఆమెకు తన జాతి నుంచి వచ్చిన ఆచారం. చిన్నప్పటి నుంచి శివభక్తురాలైన ద్రౌపది ఆమె తన రాజకీయ జీవితానికి బీజేపీ విధానాలు సరిగ్గా సూట్ అవుతాయని అందులో చేరారు. కొద్ది రోజులకే విద్యావేత్తగా ఉన్న ప్రొఫెసర్ అయినా సరే రాయ్ రంగాపూర్లో కౌన్సిలర్గా పోటీ చేసి 1997లో విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పోటీ లేకుండా ఎంపికైన ద్రౌపది తమ జిల్లాలో ఆమె ప్రభావం చాలా బలంగా ఉండేది. అది కూడా డబ్బు పలుకుబడి లేకుండా కేవలం ప్రజాసేవతోనే మనస్సులను గెలుచుకోవచ్చని నిరూపించారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా అర్హులకు మొదటి నుంచి చేయందిస్తూ ముందుకు తీసుకొచ్చారు. అందుకే నవీన్ పట్నాయక్ లాంటి లెజెండరీ సీఎం ఉన్న పార్టీ ఎదగడానికి కారణమైంది. ఇక ద్రౌపది రాజకీయ వ్యవహారం చాలా భిన్నం. పోటీ చేసి గెలవగానే అంతా మూలాలను మర్చిపోతుంటారు. కానీ ఈమె ప్రజల్లోనే ఉంటూ రాయ్ రంగాపూర్లో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తమ ఇంటికి పేద ధనికుడు అనే తేడా లేకుండా ఎవరైనా రావచ్చు, నేను మీకోసం అందుబాటులో ఉంటానని చెప్పేవారామె. ఆచరణలో కూడా పెట్టి చూపించేవారే ద్రౌపది ముర్ము. అదే ఆమెను ఎమ్మెల్యేను చేసింది. 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన ద్రౌపది ఆమెకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు మంచి వ్యక్తిత్వం, నిజాయితీ మంత్రి పదవి దక్కేలా చేశాయి. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్ ట్రాన్స్పోర్ట్, కామర్స్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ శాఖలు నిర్వహించారు. చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మొత్తం మంత్రిత్వ శాఖల్లో కొత్త పని విధానాలను మొదలుపెట్టారు. చేపలు పట్టుకునే వారికి పడవలు కొనుక్కునే దగ్గర నుంచి వాహనాలు ఎగుమతులు చేసుకునేందుకు ఎంతో ఆర్థిక సాయం చేసేలా కృషి చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన ద్రౌపది తాను మంత్రినని ఏనాడు విర్రవేగలేదు. ఈ రోజుల్లో మన దగ్గర ఎమ్మెల్యేకే పొగరు టన్నుల్లో ఉంటుంది. అలాంటి వారికి గిరిజన బిడ్డ అయిన ద్రౌపది వ్యక్తిత్వాన్ని పాఠంగా నేర్పించాలంటే అతిశయోక్తం కాదు. నిర్మలంగా ఉండే ద్రౌపది చాలా సాదాగా పనులు జరిగేలా చేస్తారు. ఆడంబరాలకు, మీడియా ప్రమోషన్స్ కు ఆమె ఆమడ దూరం. పని మాత్రమే మనమేంటో చెప్పాలంటారు. సాధారణ వ్యక్తుల దగ్గరకు వెళ్ళినా సరే వారితో పాటే ఎక్కడైనా కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారు. అయితే హఠాత్తుగా 2 సార్లు ఎమ్మెల్యే కాగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు ద్రౌపది ముర్ము. కానీ బీజేపీకి తన సలహాలు, సూచనలు ఇస్తూనే ఉండేవారామె.
ఆమె పార్టీకి సమాజానికి చేసిన సేవను గుర్తించిన మోడీ సర్కారు 2015లో జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమించారు. విద్యావంతులు రాజ్భవన్లో ఉంటే బాగుంటుందని ఆమెను పంపారు. పూర్తి స్థాయిలో గవర్నర్గా 2021 వరకు ఎలాంటి రాజకీయ విభేదాలు విమర్శలు లేకుండా చాలా కూల్గా పదవిని పూర్తి చేశారామె. పూర్తి కాలం గవర్నర్గా పనిచేసి ఆమె రికార్డు సృష్టించారు. ఎందుకంటే వివాదాలకు ఆమె దూరంగా ఉంటారు. అంతకు మించి రూల్ బుక్ని నిక్కచ్చిగా ఫాలో అవుతారు. అయితే 2017లోనే ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు ఆనాడే ప్రకటించారు. కానీ చాలామంది వాటిని సీరియస్గా తీసుకోలేదు. ద్రౌపది ముర్ము పేరు మోడీ మనసులో మొదటి నుంచి ఉంది. ఎందుకంటే కొత్త వ్యక్తులను అత్యున్నత వ్యక్తిత్వం ఉన్నవారిని ఎంపిక చేయాలి. అది కూడా రాజకీయ అవకాశాలు తక్కువగా ఉన్నా గొప్పగా ఎదిగిన వారిని రాష్ట్రపతి భవన్కు పంపాలనేది మోడీ ఆలోచన. వారు ఎలా పనిచేస్తారనేది పక్కన పెడితే ఏ రాష్ట్రపతి అయినా సరే కేంద్రం చెప్పినట్లుగానే నడుచుకుంటారు. ఇక మోడీ ఆలోచన ప్రకారం పేదరికంలో పుట్టి ఎదిగిన రామ్నాథ్ కోవింద్ను మొదటి దళిత రాష్ట్రపతిగా ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్కు పంపారు మోడీ. ఈసారి ఈశాన్య రాష్ట్రాల నుంచి అది కూడా గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయాలనుకున్నారు. అందుకు ద్రౌపది ముర్ము ఖచ్చితంగా సరిపోతారని మోడీకి బాగా తెలుసు. తమ పార్టీ మాత్రమే కాదు, హిందుత్వాన్ని కూడా ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. గిరిజన జాతిలో పుట్టిన విద్యావేత్తగా సమాజానికి సేవ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా అవినీతి ఆరోపణలు లేకుండా మచ్చలేని జీవితాన్ని గడిపారామె. తనకు పార్టీ పదవులు వచ్చినా దూరంగా ఉన్నారు. ఎంతో హుందాగా ఉండే ద్రౌపదిని ఆమె ఊహించకుండానే గవర్నర్ పదవిని ఇచ్చి గౌరవించారు. నేడు ఏకంగా విశాల భారతదేశానికి రాష్ట్రపతిగా ద్రౌపది గొప్ప స్థానంలో ఉండబోతున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది గారు విజయం సాధిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వారిలో ప్రెసిడెంట్ అయిన మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేస్తారు. ఇక రెండో మహిళా రాష్ట్రపతిగానే కాదు, మొదటి గిరిజన మహిళగా అత్యున్నత పదవిలో ఉన్నవారవుతారు. మరి ద్రౌపది ముర్ముపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.